ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య జరుగుతున్న ఘర్షణ ప్రపంచంలో అత్యంత పెద్ద భద్రతా సంక్షోభంగా మారింది. 2026 ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన ఈ యుద్ధం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిసి ఇరాన్పై పెద్ద స్థాయిలో వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా టెహ్రాన్ సహా అనేక ప్రాంతాల్లో సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలు, ఆయిల్ నిల్వలు మరియు రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని వందలాది దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యాన్ని తగ్గించడం ఈ దాడుల ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు. ఇరాన్ నాయకత్వంలో మార్పు జరిగింది. యుద్ధం ప్రారంభ సమయంలో ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమెనీ పై జరిగిన వైమానిక దాడిలో ఆయన మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. తర్వాత ఆయన కుమారుడు మొజాబ్ ఖమెనీ కొత్త సుప్రీం లీడర్గా ఎంపికైనట్లు సమాచారం. ఈ మార్పు తర్వాత టెహ్రాన్లో లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. ఇరాన్ ప్రతిదాడులు చేస్తుంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మరియు అమెరికా లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేస్తోంది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు మరియు మిత్ర దేశాలపై కూడా దాడులు జరిగాయని వార్తలు వస్తున్నాయి. కొన్ని దాడులు మధ్యప్రాచ్యంలోని ఆయిల్ మౌలిక వసతులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. ఇజ్రాయెల్లో అత్యవసర పరిస్థితి ఏర్పడి ఉంది. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూసివేయబడ్డాయి మరియు వేలాది రిజర్వ్ సైనికులను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. ప్రజల్ని రక్షించడం కోసం బంకర్లు మరియు రక్షణ వ్యవస్థలు సిద్ధం చేస్తున్నారు. యుద్ధం ఇతర దేశాలకు విస్తరించే ప్రమాదం ఉంది. ఈ ఘర్షణ ఇప్పటికే ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. హిజ్బుల్లా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు ప్రారంభించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ బీరూట్ ప్రాంతాల్లో దాడులు చేస్తుంది. ఇది మొత్తం మధ్యప్రాచ్యంలో పెద్ద యుద్ధానికి దారితీయవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చమురు సరఫరా అంతరాయం కలగవచ్చనే భయంతో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయ